హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ కర్రీ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇలాగే చాలా బాగుంటుందండి, సింపుల్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. నేను ఇక్కడ నేను కిలోన్నర చికెన్ తీసుకున్నానండి. కిలోన్నర చికెన్ తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడంగానే ఇక్కడ నేను 3 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంటున్నానండి. కేజీన్నర చికెన్ కదండి, 3 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, తొందర మగ్గడానికి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్నానండి. ఇప్పుడు చికెను వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా వేసుకొని ఇక్కడ నేను 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ వేసుకుంటున్నానండి, దంచుకొని. 1 స్పూను పసుపు వేసుకుంటున్నానండి. ఇది ఇక్కడ నేను కేజీన్నర చికెన్ తీసుకున్నా కదండి, అందుకే పసుపు 1 స్పూన్ తీసుకున్నా. అంతా ఇలా కలుపుకోండి. అల్లం వెల్లిగడ్డ పసుపు మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కెట్టుకొని దీంట్లోకి మసాలా రెడీ చేసుకుందామండి. మనం ఇప్పుడు ఒక 3 స్పూన్ల ధనియాలు తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక చెక్క తీసుకున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 3 లవంగాలు, ఒక 4 యాలకులు ఇలా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నానండి. నేను ఇప్పుడు ఇక్కడ నేను మసాలా ఎప్పుడైనా దంచుకొని వేసుకుంటానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఇలా చేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చికెన్ ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా ఇక్కడ నేను ఒక 3 చిన్న టమాటాలు, మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. వేసుకున్నానండి. ఇక్కడ మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి. ఇక్కడ మసాలాలు వేపుకున్నాయి, కొబ్బరి కొంచెం కాల్చుకున్న, ఎల్లిపాయలు అండి, ఇవి అన్నీ దంచి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను దంచుకున్నా. ఇప్పుడు రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడైతే 3 స్పూన్ల సగం వేసుకున్నానండి. 1 స్పూను కారం, 1 స్పూను ఉప్పు వేసుకున్నానండి. నేను ఇక్కడ మొత్తం ఇలా కలుపుకోండి. నేను ఎప్పుడైనా కానీ చల్లనీళ్ళు పోయానండి, కొంచెం నీళ్ళు వేడి పెట్టి చికెన్లో పోస్తానండి. చల్లనీళ్ళు పోస్తే చప్పగా అనిపిస్తుంది అనేసి, టేస్ట్ ఉండదు అనేసి ఇలా వేడి నీళ్ళు పెట్టి పోసుకుంటానండి నేను ఎప్పుడైనా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి, రుచిగా ఉంటుంది. చికెన్ కూడా తొందరగా ఖరాబ్ కాదండి. 2 రోజుల వరకు బయట పెట్టుకున్నా ఖరాబ్ కాదండి. ఇది కరివేపాకు వేసుకున్నానండి. ఇక్కడ నేను ఇలాగా అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తీసి కలుపుకోండి. ఇట్లా ఇప్పుడు మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మసాలా మనం నూరి పెట్టుకున్నది వేసుకోవాలండి. నేను ఇక్కడ వేసుకుంటున్నా, చూడండి. వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అలా కలుపుకోండి. ఇలా చేసుకుంటే ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి. నేను కొత్తిమీర కూడా వేసుకొని
కలుపుకున్నానండి. బాగుంటుందండి, ఇలా ఒకసారి చేసుకొని తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఫాలో చేయండి. ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను ఛానల్, కొంచెం నన్ను ఆదరించండి. నా ఛానల్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.